శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చాలా చాలా ముఖ్యమైన వీడియో అండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది మొత్తం కూడా నేను నా అనుభవంలో తెలుసుకున్నది, నేను ఆచరించినది అది మాత్రమే మీకు నేను చెబుతున్నాను. ఎందుకంటే చాలామందికి లలితా సహస్రనామము చదవాలని ఎంతో కోరిక ఉంటుంది. మొదట్లో నాకు కూడా అమ్మవారి లలితా సహస్రనామం చదివితే అమ్మకి ఎంతో ఇష్టము, ఎంతో ప్రీతి అనేసని ఒక తపన ఉండేదనమాట. చదవాలి, నేర్చుకోవాలి, అమ్మ ముందు కూర్చొని పారాయణం చేయాలి, అమ్మ వినాలి, సంతోషించాలి అనే ఇదే ఉండేదనమాట తపన. మరి నాకేమో లలితా సహస్రనామం రాదు. మొదట్లో నాకు కూడా రాదు. కాకపోతే నేర్చుకోవాలనేది మాత్రం ఉంది. తప్పులు లేకుండా చదవాలి కదా! తప్పులు లేకుండా చదవాలి అంటే ముందుగా మనము నేర్చుకోవాలి. నేర్చుకోవాలి అంటే సమయాన్ని కేటాయించాలి. మరి మనము సంసారంలో ఉంటూ, మన పనులను చేసుకుంటూ, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, భర్తని చూసుకుంటూ, ఇవన్నీ చేస్తూ కూడా నిత్య దీపారాధన చేసుకుంటూ అమ్మకి దగ్గరవ్వాలి అనే తపన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. నాకు కూడా ఉండేది. కాకపోతే దానికి కొంచెం సమయం కేటాయించి మనము నేర్చుకోవడానికి కొద్దిగా ప్రయత్నం అనేది మొదలు పెట్టాలన్నమాట. మరి మీకు ఈ వీడియోలో నేను చిన్న చిన్న టిప్స్ అనేది నేను చెబుతాను. అవి కనుక ఆచరిస్తే మీరు కూడా చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారికి లలితా సహస్రనామము పారాయణం చేసుకోవచ్చు అనమాట. ఒకేసారి మొత్తం స్తోత్రం అంతా పారాయణం చేయమని నేను చెప్పటం లేదు. మీరు ఎంతవరకు నేర్చుకుంటూ వస్తున్నారో దాని వరకు మాత్రము పారాయణం చేయడానికి ప్రయత్నించండి. ముందుగా మనము ప్రయత్నం అనే మొదటి అడుగు మనం అమ్మ వైపు వేస్తే అమ్మవారు మిగిలిన అడుగులను అమ్మవారే తన వైపుకి తీసుకుంటారనమాట. కాబట్టి ముందు మన ప్రయత్నం అనేది మనము చెయ్యాలి కదా. అందుకనేసని చాలామందికి ఉండే డౌట్స్, అసలు లలితా సహస్రనామం ఎలా ప్రారంభించాలి, మనకి సంస్కృతం రాదు కదా, ఎలా నేర్చుకోవాలి, ఉచ్చారణ తప్పులు అవుతాయేమో, అసలు రోజు పూర్తిగా చదవలేకపోతున్నాం కదా, ఇలాగా చాలా సందేహపడుతూ ఉంటారు చాలామంది. మరి ఈ వీడియోలో మొదటిసారి లలితా సహస్రనామము ప్రారంభించాలనుకునే వారికి సులభంగా అర్థమయ్యే విధంగా కొన్ని ముఖ్యమైన సూచనలు మనం అందరం కూడా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చివరికి మొత్తం వినిన తర్వాత మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్, ఇంకా కామెంట్ ద్వారా నాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. నాకు కూడా అర్థమవుతుందనమాట. మీకు అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు తెలుస్తుంది. లలితా సహస్రనామము పారాయణం చెయ్యాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో ఎంతగానో సహకరిస్తుందనేసని నేను భావిస్తున్నాను. అది అంతా కూడా అమ్మ దయ అండి. అమ్మ దయతోనే ఈ వీడియోని చేస్తున్నాను. ముందుగా అసలు భయపడకుండా ప్రారంభించండి. ఎందుకంటే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లలితా సహస్రనామం నేర్చుకోవటానికి సంస్కృత పండితులే కావలసిన అవసరం లేదు. ఎందుకంటే భక్తి, ఆసక్తి ఉంటే చాలు, నెమ్మదిగా చక్కగా నేర్చుకోవచ్చు. మన ఛానల్లో కూడా ఒక్కొక్క శ్లోకము చెప్తూనే వస్తున్నాను. ఒక్క శ్లోకం తీసుకోండి, చక్కగా 1కి 2 రోజులు 3 రోజులు ఆ శ్లోకం వచ్చేంత వరకు చక్కగా రాస్తూ, ఒక్కొక్క అక్షరం చెబుతూ రాస్తూ నేర్చుకోండి. ఆ పూర్తి శ్లోకం వచ్చేంత వరకు కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంతో కొంతసేపు ఒక సమయం పెట్టుకొని చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని దీపం వెలిగించి ఆ శ్లోకాన్ని మీరు కూర్చొని 2 సార్లు 3 సార్లు 5 సార్లు చెబుతూ రాయండి. రాసిన తర్వాత ఆ శ్లోకాన్ని చెప్పటానికి, తప్పులు లేకుండా చెప్పటానికి ప్రయత్నించండి. అంటే మీరు ఒక్క శ్లోకంతో ప్రారంభిస్తున్నారు కదా, ఆ ఒక్క శ్లోకం వచ్చింది అనేసంటే అమ్మ కూడా అబ్బా నా బిడ్డ ఎంత చక్కగా నేర్చుకుంటోంది అనేసని సంతోషిస్తుంది. అది మీకు ఇప్పుడు తెలియదు. మీరు ఈ ఆధ్యాత్మికంలో ప్రయాణం చేస్తున్న కొద్దీ అమ్మవారు ఎంత చక్కగా తన కరుణ, ప్రేమను మన పైన చూపిస్తారో మీకు చాలా బాగా అర్థమవుతుందన్నమాట. ఇంకొకటి, సరైన ఉచ్చారణతో నేర్చుకోవడం. అంటే ప్రారంభంలో వేగంగా నేను చదివేసేయాలి, నాకు వచ్చేయాలి అనే ఇది కాకుండా పూర్తిగా శ్రద్ధగా ఆ శ్లోకం వచ్చేంత వరకు నేర్చుకోండి. ఆ శ్లోకంలో ఎన్ని నామాలు ఉన్నాయి, మరి ఆ నామాలను నామావళిలో ఎలా చెప్పాలి,
మీరు ఒకేసారి శ్లోకము నేర్చుకుంటారు, నామావళిలో కూడా నేర్చుకుంటారు. మొదటి శ్లోకం తీసుకున్నారనుకోండి, 5 నామాలు ఉంటాయి. మరి 5 నామాలను కూడా 5 నామావళిలో కూడా నేర్చుకుంటారు. అంటే మనం అర్చన చేసేటప్పుడు ఆ 5 నామాలతో అర్చన చేసుకోవచ్చు, కుంకుమార్చన చేసుకోవచ్చు, పుష్పార్చన చేసుకోవచ్చు. ఆ శ్లోకాన్ని 11 సార్లు జపించవచ్చు, 11 సార్లు పారాయణం చేయవచ్చు. ఎంత చక్కగా ఉంది కదండీ అసలు చెబుతూ ఉంటేనే ఎంత చక్కగా ఉంది కదా! ఒక్క శ్లోకం తీసుకున్నా కూడా జీవితం తరించిపోతుందండి. మూడవది, ఒక్కో శ్లోకం చొప్పున నేర్చుకుంటూ పోతే ఒకేసారి మొత్తం సహస్రనామం నేర్చుకోవాలనే ప్రయత్నం మాత్రం చేయకండి. నేర్చేసుకుంటాము అనుకునే వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడడం లేదు. నిదానంగా చక్కగా పూర్తిగా మేము నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే నేను చెబుతున్నాను. రోజుకి ఒక శ్లోకం తీసుకొని, కొన్ని నామాలు తీసుకొని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళితేనే పైకి ఎక్కగలము. ఒకేసారి పరిగెత్తుకుంటూ పైకి వెళితే దమ్మనేసని కింద పడతామన్నమాట. కాబట్టి ఎటువంటి ఉచ్చారణ దోషం లేకుండా చక్కగా శ్రద్ధగా అమ్మ మీద ప్రేమతో భక్తితో నేర్చుకోవాలి. ఇక్కడ మనకి అమ్మ చూసేది కేవలం మన మనస్సుని మాత్రమే చూస్తుంది, మన భక్తిని చూస్తుంది, మన శ్రద్ధని చూస్తుంది. అంతే. నువ్వు ఇప్పుడు ఈ మొత్తం శ్లోకం చదివేశావా, ఈ స్తోత్రం అంతా చదివేశావా, వచ్చేసిందా నీకు, అయిపోయిందా, చెప్పేశావా, గడగడగడ 10 నిమిషాల్లో చెప్పేశావా అని మాత్రం చూడదు. కాబట్టి నిదానంగా అమ్మ మీద ప్రేమతో నేర్చుకోండి. ప్రతిరోజు కూడా ఒకే సమయం అంటే ఉదయము, సాయంత్రము మీకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకోండి. అదే సమయంలో ప్రతిరోజు చదవడం వల్ల అది ఒక మంచి అలవాటుగా మారిపోతుంది. ఆ సమయం వచ్చేసరికి మీ మనసులో ఒక తపన వచ్చేస్తుంది అనమాట. అయ్యో, ఆ సమయం వచ్చేసింది, నేను అమ్మ దగ్గర కూర్చోవాలి, పారాయణం చెయ్యాలి అని మీకు ఎన్ని పనులున్నా కానీ టకటకా అని సర్దుకునేసి మొత్తం పూర్తి చేసుకునేసి ఆ సమయానికి మీరు వచ్చి అమ్మ దగ్గర కూర్చుంటారు. అది మీకు తెలియకుండానే చక్కగా పనులన్నీ అయిపోతాయి. మీ ప్రయత్నం లేకుండానే అమ్మ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. అంటే అది ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఒక సమయము దీపం పెట్టినప్పుడు ఒక సమయము చూసుకోండి. లేదంటే స్నానం చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోండి. ఉదయము సాయంత్రము పనులన్నీ అయిపోయాక నాకు ఇంక వేరే పని లేదు, కొంచెం నాకు ఒక 10 నిమిషాలు సమయం ఉంది అనుకుంటారు కదా, చక్కగా ఆ సమయాన్ని ప్రతిరోజు కూడా అదే సమయాన్ని కేటాయించి ఒకే సమయానికి కూర్చునే దానివల్ల కూడా మనలో అదొక అలవాటుగా మారిపోతుందనమాట. ఆ సమయానికి మనం అక్కడికి వెళ్ళాలి, ఆ సమయానికి మనం పూజ చేయాలి. మామూలుగా ఇప్పుడు మనం ఉద్యోగాలకు కానీ ఏదైనా బయట పనులకు వెళ్ళడానికి కానీ ఒక సమయం అనేది ఉంటుంది కదా. ఆ సమయం ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి అనేసి అంటే 9 మనం వెళ్ళాలి. పిల్లల్ని పంపించాలి స్కూల్‌కి అనేసి అంటే వాళ్ళకి 7:30కో, 8కో, 8:30కో పంపించాలి. దాని లోపే మనం బోలెడన్ని పనులన్నీ కూడా పూర్తి చేసుకొని వాళ్ళని రెడీ చేసి, వాళ్ళకి తినిపించి, వాళ్ళకి క్యారీలు కట్టి ఇవన్నీ చేస్తున్నాం కదా. అలాగనే అమ్మకి దీపారాధన చేయడము, నిత్య దీపారాధన చేయడము, మీ ఇష్టదైవానికి దీపారాధన చేయడము, తలుచుకోవడము, ప్రతిరోజు నిత్యము మనసులో నామస్మరణ మననం చేయడము, ఇవన్నీ కూడా ఒక పనిగా భావించొద్దండి. మీరు అమ్మకు దగ్గర అవ్వడం కోసం అమ్మకి ఇష్టం కాబట్టి చేస్తున్నాను అన్నది మనసులో పెట్టుకుంటే అది మీకు భారంగా అనిపించదు. ఎంతో ప్రశాంతతను, తృప్తిని అన్నీ ఇస్తుందన్నమాట. అలాగే అర్థం తెలుసుకుంటూ చదవడం మాత్రమే కాదు, ప్రతి నామం యొక్క అర్థం తెలుసుకుంటే అమ్మవారి మహిమ ఇంకా లోతుగా అర్థమవుతుందన్నమాట. అది భక్తిని కూడా మనకు పెంచుతుంది. ఇంకొకటి వచ్చేసి నియమం కంటే నిరంతరం ముఖ్యం అన్నమాట. అంటే కరెక్ట్గా రోజు చేయడం అనేది ముఖ్యం అన్నమాట. ఒకరోజు ఎప్పుడెప్పుడైనా పని వచ్చింది, ఆ సమయానికి తప్పదు, బయటికి వెళ్ళాలో, లేదంటే ఆ సమయంలో కుదరలేదో, పిల్లలకి బాగోలేదో, లేకపోతే మీకు ఆరోగ్యం బాగోలేదో, ఏదో ఒకటి వచ్చి పడింది అనుకోండి పని, ఆ రోజు మనకి కుదరలేదు, లేదంటే ఆడవాళ్ళకైతే నెలసరి వస్తుంది, అప్పుడు మనం ఏం చేయలేము, చదవలేము. కాబట్టి బాధపడకండి. ఆ 5 రోజులు అయిన తర్వాత కంటిన్యూ చేయండి. ఆ పని ఇబ్బంది పోయిన తర్వాత, ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు పోయిన తర్వాత మళ్ళీ ప్రారంభించండి. అక్కడితో అంతా అయిపోయిందనేసి వదిలేయకండి. వదిలేసి రోజులు నెలల తరబడి అలా వదిలేయకండి. అది అయిపోయిందా, ఆ 5 రోజులు అయిపోయిందా, మరుసటి రోజు నుంచి ప్రారంభించేసేయండి, కంటిన్యూ చేయండి. లేదా మీకు ఆరోగ్యం బాగోలేదా, కుదుటి పడినాక చేసేసుకోండి. అలాగా ఆపకుండా చేసుకుంటా ఉండండి. చిన్న చిన్న అడుగులే తర్వాత పెద్ద సాధనను పూర్తి చేయడానికి అవుతాయి అన్నమాట.
కాబట్టి ప్రతిరోజు కూడా కనీసం 5-10 నిమిషాలు చక్కగా కూర్చొని అమ్మ దగ్గర పారాయణం చేయటానికి చూడండి. ప్రతి పనిలోనూ కూడా అమ్మకు సేవ చేస్తున్నాను, అమ్మకు ప్రీతి కలిగించే పని చేస్తున్నాను అనేసని భావనతోనే ప్రతి పని కూడా చేయండి. ప్రతి పనిలోనూ కూడా మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకుంటూ చేయండి. అసలు ఆ పని చేస్తున్నాము అనే అంత భారం లేకుండా చక్కగా పూర్తయిపోతుంది. మీకు మనశ్శాంతిగా ఉంటుంది. నామస్మరణ చేసుకుంటున్నాము అనే తృప్తి మీకు కలుగుతుందన్నమాట. ఈ వివరణ కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లలితా సహస్రనామం అనేది కేవలం ఒక పారాయణం మాత్రమే కాదు, అది అమ్మవారి దివ్య నామాలను స్మరిస్తూ మన జీవితాన్ని పవిత్రం చేసుకునే ఒక ఆధ్యాత్మిక సాధన. మీరు కూడా ఈ రోజు నుంచే చిన్న అడుగుతో ప్రారంభించండి. ఎవరెవరు ప్రారంభిస్తున్నారో కింద కామెంట్ చేయండి, నేను కూడా సంతోషిస్తాను. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.